మనకి తెలంగాణలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి మనకి ఎంబీబీఎస్, బీడీఎస్, ఏ కేటగిరీ, బి కేటగిరీ కౌన్సిలింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో నిన్న, మొన్న మనకి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటన్నిటికి సంబంధించి ఒక్కసారి ఈ వీడియోలో మనము అన్ని వివరాలు తెలుసుకుందాము. సో, దానికంటే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి, మొన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇవి నోటిఫికేషన్ రాగానే మీకు ఒక చిన్న వీడియో చేసి పెట్టాను. బట్ డీటెయిల్డ్ వీడియో ఇంకొక వీడియో చేస్తానన్నాను. బట్ నాకు నిన్న, మొన్న 2 డేస్ కుదరలేదు. దయచేసి అందరూ క్షమించాలి. ఇక్కడ చూడండి, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటొచ్చింది. అదేవిధంగా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంబీబీఎస్ ఏ కేటగిరీకి సంబంధించి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మీకు తెలుసు. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ బీడీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. ఇది నిన్నే వచ్చింది, నిన్న. తర్వాత బీడీఎస్కి సంబంధించి నాట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఇది కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ బీడీఎస్ అథారిటీ కూడా లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్కి ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి బీడీఎస్లో అనేది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్కి మెరిట్ లిస్ట్ కొంచెం అప్డేట్ చేశారనమాట. దానికి సంబంధించిన నోటీస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో నోటిఫికేషన్ ఇచ్చారు సెకండ్ రౌండ్ కోసం. ఓకే, సెకండ్ రౌండ్ నోటిఫికేషన్ ఇది. తర్వాత ఫస్ట్ రౌండ్లో ఎవరు జాయిన్ అవ్వలేదో వాళ్ళ లిస్ట్ ఇది. దెన్ మనకి వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఏది మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి ఎన్ని వేకెంట్ ఉన్నాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫాస్ట్గా వీళ్ళు కంప్లీట్ చేయడానికైతే ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో, వాటికి సంబంధించిన ప్రాస్పెక్టస్, తర్వాత నోటిఫికేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఇవన్నీ నేను మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ షేర్ చేస్తాను మీకు. అదేవిధంగా వీటన్నిటిని ఒక చిన్న కన్సాలిడేటెడ్ చేసి ఏది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అండ్ డేట్స్ ఏంటి, వెబ్సైట్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక చిన్న స్టేట్మెంట్ చేశాను, చూపిస్తాను మీకు. సో, ఇక్కడ చూడండి, కోర్సెస్ ఏమేమి ఉన్నాయి. బిఏఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్ అంటే ఆయుష్ కోర్సెస్ అనమాట ఇవన్నీ. వీటికి 6వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా టైం ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్కి. ఓకే, సో దీనికి సంబంధించిన వెబ్సైట్ tsbahnu.tschE.in. ఓకే, తర్వాత బీఎస్సీ 4 ఇయర్స్ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇది 4 ఇయర్స్ డిగ్రీ. దీనికి కూడా 6th అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు డేట్ ఇచ్చారు. ఇక్కడ tsparamed.tschE.in అనే వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేమో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిగ్రీ ఇది. దీనికి కూడా మనకి 6th నుంచి 14th వరకు టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్కి. దీనికి కూడా సేమ్ ఈ పైన ఉన్నది కూడా, ఇది రెండు ఒకటే వెబ్సైటు, tsparamed.tschE.in అనే వెబ్సైట్. తర్వాత బీడీఎస్ అడ్మిషన్స్ కన్వీనర్ కోటా రౌండ్ 2కి మనకి 8వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇచ్చారంటే ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నము 12 గంటల వరకు. ఏది కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ ఆప్షన్స్కి, దానికి సంబంధించిన వెబ్సైటు tsbds.adm.tschE.in. ఓకే, దెన్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి 8వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైటు tspbtmed.tschE.in. ఓకే, సో దీని తర్వాత ఎవరైతే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చరు, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, తర్వాత ఫిషరీస్, హార్టికల్చరు, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ 14th నుంచి 19th వరకు. ఓకే, 14th నుంచి 19th వరకు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. అది ఎక్కడ అంటే యూనివర్సిటీ ఆడిటోరియము, పీజేటీఏయు. ఓకే, పీజేటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ,
ఇది రాజేందర్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్. ఓకే. సో ఇది కాకుండా మనకి బైపీసీ విద్యార్థులకు ఫార్మసీ కౌన్సిలింగ్ 19th నుంచి అని చెప్పి మనకి ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 19th నుంచి 22nd వరకు మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. దాని తర్వాత 21st నుంచి 23rd వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దెన్ మీకు 21st నుంచి 25th వరకు ఎవరెవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది 21st నుంచి 25th వరకు. దెన్ 28th మీకు సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది. దెన్ November 4th నుంచి లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, మొత్తం 2 ఫేజ్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ అనుకోవచ్చు. 4th November నుంచి చివరి విడత లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మనకి ఈరోజు ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా. సో దీంట్లో మీకు చాలా వరకు తెలిసే ఉండొచ్చు, మేబీ అయినా కూడా మీకు ఉపయోగపడుతుందని వీడియోలో అన్నీ ఒకే దగ్గర పెట్టి మీకు చెప్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి. ఎవరెవరైతే MBBS దగ్గర నుంచి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ వరకు ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కాబట్టి మీరు వీడియోని లైక్ చేయండి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.